ఒక కన్న తల్లి ఇంత కిరాతకానికి ఒడగడుతుందని ఎవరు ఊహించి ఉండరు. ప్రియుడి మోజులో పడి 6 ఏళ్ల కన్న కూతుర్నే కాటికి పంపిన దారుణ ఘటన హైదరాబాద్లోని అల్వాల్లో వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ అల్వాల్కు చెందినటువంటి రేఖ అనే మహిళకు రాజు అనే వ్యక్తితో పెళ్లి కాగా వారికి 6 ఏళ్ల కుమార్తె ఉంది. భర్తతో గొడవల వల్ల అయితే రేఖ దూరంగా ఉంటోంది. మరి ఆ క్రమంలో ఆమె సాయి అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి రేఖ ఒత్తిడి చేసింది. మరి కానీ 6 ఏళ్ల కూతురుండగా ఎలా పెళ్లి చేసుకోవాలని సాయి ఆమెను దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కన్న కూతురే తన పెళ్లికి అడ్డుగా ఉందని చెప్పేసి రేఖ భావించింది. ఆ క్రమంలో ఎవరూ లేని సమయంలో పాపను ఇంటిపై ఉన్నటువంటి వాటర్ ట్యాంకులో పడేసి మూత పెట్టి బోరు నీటితో అయితే నింపేసింది. ఆ తర్వాత పాప కనిపించడం లేదని నాటకమాడింది. ఆదివారం పాప మృతదేహం బయటపడడంతో ఇక పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా రేఖ పాపను పైకి తీసుకెళ్లినటువంటి దృశ్యాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఆమెను ప్రియుడు సాయిని అరెస్టు చేశారు.